రంగారెడ్డి జిల్లాలో జోన్ వార్ ముదురుతోంది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. ఎల్బీ నగర్ జోన్లో కాకుండా చార్మినార్లో కలపడంతో స్థానికులు ఆందోళనలు చేపట్టారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు అఖిలపక్షం నేతలు నిరసనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో జోన్ వార్ నెలకొంది. చార్మినార్ జోన్ లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి. చార్మినార్ జోన్ లో కలపడం వల్ల తాము అభివృద్ధికి పూర్తిగా దూరం అవుతాము కాబట్టి తమకు దగ్గరగా ఉన్నటువంటి ఎల్బీ నగర్ జోన్ లోనే కలపాలి. స్థానికులు, కాలనీల నేతలు, అన్ని అఖిలపక్ష నేతలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి. చార్మినార్ జోన్ లో కలపడాన్ని మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. నేపథ్యంలో భారీగా కూడా పోలీసులను మోహరించారు. సో ప్రస్తుతం వారి డిమాండ్ ఏంటి, ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అందరూ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడడం చెప్పండి. ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ఈ నిరసన కార్యక్రమం ద్వారా? మేము భారతీయ జనతా పార్టీ కానీ ఈ కాలనీ వాసులు కానీ బడంగ్పేటలో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకున్నది ఒకటి, మేము చార్మినార్లో కలవము, మాకు బడంగ్పేట్ సర్కిల్గా తయారు చేయమని చెబుతున్నాము. నిజంగా కూడా చాలా మందికి జిహెచ్ఎంసీలో కలవాలని ఇష్టం లేకుండే ఈ రోజు చార్మినార్లో కలపడం ఎంతవరకు కరెక్టు? చార్మినార్ అంటే ఒక బ్లాక్ లిస్ట్లో ఉంది. అక్కడ ఏ లోన్ రాదు, ఏ కార్ లోన్ రాదు, ఏ హౌసింగ్ లోన్ రాదు. ఇక్కడ చాలా మంది హిందూ సోదరులు అక్కడికి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో దగాపడి ప్రాణాలు కోల్పోయి చాలా మంది ఇక్కడ నివసిస్తున్నారు. అదేవిధంగా వ్యాపారాలతో బంద్ చేసుకొని వీళ్ళందరూ మద్దతు తెలపడం జరుగుతుంది. కుదిరితే బడంగ్పేట్ సర్కిల్గా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. లేని పక్షంలో కావాలనుకుంటే వాళ్ళ ఎల్బీ నగర్ జోన్ గల్లో కలపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. చెప్పండి, ఏ కాలనీ నుంచి వచ్చారు మీరు? సీఎంఆర్ కాలనీ అల్మాస్ కూడా. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని, అధికారులు కూడా ఏం చెప్తారు? సార్ మేము బడంగ్పేట అయితే చార్మినార్ మాకు ఇష్టం లేదు. ఎందుకంటే అంతా వాళ్ళ హరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మేము బతకలేము, వాళ్ళు బతకలేకనే చాలా మంది ఎందుకు ఇక్కడికి వచ్చేసారు. మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చేసిన వెళ్ళినా అంటే ఎప్పుడు ముస్లిం ప్రభుత్వాలు. మొన్న మా సీఎం గారు చెప్పిన ముస్లిం అంటే కాంగ్రెస్ ముస్లిం అని. అంతే తప్ప ఇప్పుడు మేము వాళ్ళని కలిసి మాకు ఆగం అవుతుంది. సాధ్యమంతా మేము దీని ఆపడానికి మేము సపోర్ట్ చేస్తున్నాం. అన్నా, నేను మామిడిపల్లి నుంచి వచ్చిన, నా పేరు మొహమ్మద్ నయీం. ఇది మమ్మల్ని చార్మినార్లో కలిపితే ఎలా ఉంటుందంటే అది బ్లాక్ లిస్ట్లో ఉంది. మేమేమన్నా సౌకర్యాలు చేసుకోవాలంటే మాకు తగదు. కాబట్టి మా దాన్ని ఎల్బీ నగర్లో కలపండి, ఎల్బీ నగర్ జోన్లో కలపండి బడంగ్పేట, లేకపోతే బడంగ్పేటగా ఏర్పాటు చేయండి తప్ప ఈ చార్మినార్లో కలిపితే మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ డెవలప్ అవుతున్న ఏరియా, మాకు రియల్ ఎస్టేట్ కానీ ఏదన్నా కానీ డెవలప్ అవుతున్న ఏరియా. దీనికి చార్మినార్లో కలిపితే ఇక్కడ ప్లాట్లు అమ్మడం కానీ ఏదన్నా కుదరదు. కాబట్టి నా పేరు మల్లయ్య తూర్పాటి, నేను సాయి టౌన్షిప్ జనరల్ సెక్రటరీ అండి. మేము సైదాబాద్, ఈదీ బజార్, ఉప్పుగూడ మా బంధువులందరూ అక్కడ అక్కువ ధరలకు ప్లాట్లు ఇండ్లన్నీ అమ్ముకొని వాళ్ళకి అమ్మేసుకొని ఈడికి వచ్చినాం. ఈడికి వచ్చి ఇంచుమించుగా 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాం. ఇప్పుడు మమ్మల్ని చార్మినార్ జోన్లో కలిపితే మేము ఇప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా ఓల్డ్ సిటీ కింద ప్రకటిస్తే మేము అక్కడనే కొన్ని సంవత్సరాలు ఫంక్షన్లు చేసుకోలేక అనేక బాధలు అనుభవించినాం ఓల్డ్ సిటీలో. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టి మేము ఏ ఆదిపట్లకో RRR సర్కిల్లో పోయి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం మా యొక్క విన్నపాన్ని మన్నించండి. మీ సొంత ప్రయోజనాల కోసం మమ్మల్ని బలి చేయొద్దు. ఎందుకంటే మేము ఆల్రెడీ సఫర్ అయ్యి ఉన్నాం. ఒకవేళ మీరు గిట్ట బడంగ్పేట సర్కిల్ చేయకపోతే కనీసం ఎల్బీ నగర్లోనే కలపండి. చార్మినార్ జోన్ లో కలపడం వల్ల పూర్తిగా తమ అభివృద్ధికి దూరం అవుతాము. అక్కడ ట్యాక్సులు చెల్లించరు, పన్నులు చెల్లించరు, కరెంటు బిల్లు చెల్లించరు, అలాంటి వాటికి తమ నిధులన్నీ మళ్లిస్తారు. కాబట్టి తమంతా తీవ్రంగా నష్టపోతాము. మళ్ళీ దాదాపు 10 ఏళ్ల వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్న వాటిని స్వాగతిస్తున్నప్పటికీ కూడా ఏదైతే చార్మినార్ జోన్ లో కలపడాన్ని మాత్రం తమ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. చార్మినార్ జోన్ తమకు వద్దంటూ పెద్ద ఎత్తున కూడా వారు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇప్పటికే స్వచ్ఛందంగా మున్సిపల్ కార్పొరేషన్ ముందు మాత్రం పెద్ద ఎత్తున ఉన్నటువంటి స్థానిక నేతలందరూ కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్.